ఈరోజు నేను ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈరోజు ఇన్స్టాలో యూట్యూబ్లో చూసే ఉంటారు. మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో మహిళ చెరుకు కోత గురించి వాళ్ళ ఆవేదన గురించి వాళ్ళు చెరుకు కొనడానికి వెళ్తారు. వెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్తారు. అక్కడ దాకా బాగానే ఉంది. సెలవు తీసుకుంటే మాత్రం 500 నుంచి 1000 రూపాయలు జరిమానా వేస్తారంట. ఇలా 500, 1000 రూపాయలు జరిమానా కాబట్టి చాలా పేదరికంగా ఉంటారు కదా చాలామంది. 500, 1000 రూపాయలు ఉంటే మనకి తినడానికి వెళ్తుంది కదా అనుకుంటారు. అలా పీరియడ్స్ వచ్చినప్పుడు సెలవు తీసుకుంటాం కానీ, ప్రెగ్నెన్సీ సెలవు తీసుకోవడం కానీ, దేనికి సెలవు తీసుకోవడం ఉండదన్నమాట. సెలవు తీసుకోకూడదంట. ఇంకా చాలామంది 2024కి 843 మంది గర్భసంచి తొలగించేసుకున్నారు. ఇప్పుడు 2026కి వచ్చేటప్పటికి ఇప్పుడైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక అధ్యయనం ప్రకారం 1300 మంది ఇలా చేయించుకున్నారు. ఇందులో 30-35 ఇయర్స్ లోపులే ఈ ఆపరేషన్ చేయించుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ ఇలా చేయడం ఇది సగటు రేటు కంటే జాతీయంగా 14 రెట్లు ఎక్కువ అంటుంది. ఇది ఇలా గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటే చాలా హెల్త్ పరమైన సమస్యలు చాలా వస్తాయి. కానీ వీళ్ళకి తప్పకుండా చేయించుకుంటారు. ఈ విషయం అయితే ఏ న్యూస్ ఛానల్లో అయితే రాదు. చిన్న సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ